మరొక 20 రోజుల సమయంలో ఇదే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ఆధ్వర్యంలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలిసేటటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా 3,40,00,000 మంది ఓటర్లు ఎవరైతే మొన్న జరిగినటువంటి మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఎవరైతే భాగం పంచుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కనుక మనం చూస్తే మొత్తం దేశం మొత్తంలోనే 81.8% పోలింగ్ జరగటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రప్రథమంగా దానిలో పాలు పంచుకుంది. దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తులో పోలింగ్ జరగలేదు అనేటటువంటి సమాచారం ఏదైతే ఇచ్చారో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఓటర్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇది ఏ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్ కాదు, ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి వివరాలను ఆధారం చేసుకుని దానిలో ఉన్నటువంటి విషయాలను మీ ముందు ప్రస్తావిస్తున్నాను తప్పిస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ ఎన్నికల్లో గెలవబోతోంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేటటువంటి ఎగ్జిట్ పోల్ వివరాలు కావు. 1వ తేదీ జూన్ వరకు తప్పనిసరిగా అందరూ ఆగాల్సిందే. 1వ తేదీ సాయంత్రం 6 గంటలకి మేము కూడా మా యొక్క వివరాలతో మీ దగ్గరికి వస్తాం. ఈ లోపల ఇవాళ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి రిజల్ట్స్ కానీ వారి యొక్క సమాచారం కానీ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81.86% పోలింగ్ జరిగింది అనేటటువంటి వాస్తవం చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం. దీనిలో ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2% అనేటటువంటిది రెండు కలిపితే 86%. ఇది హైయెస్ట్ పోలింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అనేటటువంటిది వారి యొక్క వాచ్. దీనిలో మనకు కనుక చూస్తే దాదాపుగా ఈ నియోజకవర్గాల్లో 26 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో ఉండేటటువంటి జిల్లాలు ఇవన్నీ కూడా. సో 26 జిల్లాల్లో ఎంత ఓటింగ్ జరిగింది అని చెప్పి మనం ఒకసారి వెళ్ళే లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 105 నుంచి 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. అర్బన్ నియోజకవర్గాలుగా 60 నుంచి 65%, చిన్న చిన్న నియోజకవర్గాలంటే మొత్తం టోటల్ విశాఖపట్నం లాంటి పెద్ద అర్బన్ సెంటర్స్ని, అదే రకంగా అదోని లాంటి చిన్న చిన్న అర్బన్ సెంటర్స్ని కూడా మనం లెక్కలోకి తీసుకున్నాం. సో దాని ప్రకారం దాదాపుగా 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 65 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉండటం అనేటిది మనం గమనించాం. ప్రచారం జరిగినటువంటి తీరు, ప్రచారం జరిగినటువంటి నేపథ్యం కనుక మనం చూస్తే ప్రచారానికి ముందు అనేక రాజకీయ పార్టీలు వారంతట వారు క్లెయిమ్ చేసుకున్నటువంటి వివరాల ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్యంగా చదువుకున్నటువంటి ఓటర్ అంతా మా దగ్గరే ఉన్నాడు. సో అర్బన్లో ఉండేటటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఇదంతా మాకు సంబంధించినటువంటి ఓటర్లే. ఇది 2024లో మా దగ్గర ఉండటం కాదు, 2019లో కూడా మా దగ్గరే ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్గా వారు చూపించేది విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే గెలిచారు. రాజమండ్రిలో ఉండేటటువంటి రూరల్ సంబంధించిన సిటీకి సంబంధించిన వారే గెలిచారు. సో మేము అన్ని గుంటూరులో ఉన్నటువంటి నియోజకవర్గాలు గెలిచారు, విజయవాడలో ఉండే నియోజకవర్గాలు గెలిచారు. కానీ ఈ గెలుపు అనేది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి వారి గెలుపు గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి బొక్కబోర్లా పట్టం అనేటటువంటిది మనం చూసాం. సో 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రలో వారు ఏదైతే హామీలను గుప్పించినారో, నవరత్నాలు అనేటటువంటి హామీలని పట్టణ ప్రాంత ప్రజల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే నమ్మినట్లుగా తర్వాత జరిగినటువంటి ఓటింగ్లో మనకంతా స్పష్టంగా తెలిసింది. వారు సంపాదించినటువంటి 151 నియోజకవర్గాల్లో దాదాపుగా 110 నియోజకవర్గాల్లో మ్యాక్సిమం 106, 107 నియోజకవర్గాలు వారే గెలిచారు. సో గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి పట్టు ఏదైతే ఉందో ఇవాళ జరిగినటువంటి ఓటింగ్ శాతం కనుక చూస్తే ఆ పట్టు నిలబెట్టుకున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని నియోజకవర్గాలు విశాఖపట్నం, విజయవాడకు వచ్చేటప్పటికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళు గెలిచారు. సెంట్రల్ నియోజకవర్గంలో బొటాబొటిగా 18 ఓట్లతోనే గెలిచారు. గుంటూరుకు వచ్చేటప్పటికి ముస్లిం ప్రాంతాలు అధికంగా ఉండేటటువంటి వెస్ట్ నియోజకవర్గంలో అక్కడ గెలిచినారు. సో అక్కడక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు తప్ప చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో విజయకేతనం ఎగురవేసినటువంటి చరిత్ర వైసీపీకి ఉంది.
సో ఈ రకంగా మనం చూస్తే మేల్ మెంబర్స్గా అంటే మేము చెప్పినట్లుగా 1,04,13,00,000 మంది ఓటర్లు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో 81.86% ఏదైతే పోలింగ్ జరిగిందో దాని ప్రకారం పురుషులు 1,64,00,000 మంది ఓటు వేసినారు. అదే రకంగా స్త్రీలు కనుక చూస్తే 1,69,00,000 మంది స్త్రీలు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇతరులకు వచ్చేటప్పటికి 1,570 మంది ఇతరులు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా 81.86% వచ్చాయి. సో దీంట్లో మనం కనుక చూస్తే పార్లమెంటుకు వచ్చేటప్పటికి ఎక్కువగా అంటే 3,33,40,560 మంది పార్లమెంటుకు సంబంధించిన వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటే ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభకు వచ్చేటప్పటికి 3,33,40,333 మంది అంటే 227 మంది పార్లమెంటుకి ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అసెంబ్లీకి వచ్చేటప్పటికి వారు అసెంబ్లీకి వేయడానికి సిద్ధంగా లేకపోవటం కానీ లేదా పొరపాటు చేయటం కానీ ఏవైనప్పటికీ కూడా అసెంబ్లీలో ఈ 2,227 స్థానాలు ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలుస్తోంది. అదే రకంగా మొత్తం మనం 26 జిల్లాల్లో కనుక చూస్తే అమలాపురం జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది. విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా ఓటింగ్ జరగటం అనేటటువంటిది మనం చూసాం. అయినప్పటికీ కూడా అనేక జిల్లాల్లో 77-85% వరకు ఉన్నాయి. మీ యొక్క వివరాల ప్రకారం కనుక చూస్తే అల్లూరు నియోజకవర్గం నుంచి 70.20, అనకాపల్లి నియోజకవర్గం నుంచి 83.84, అనకాపల్లి జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి 81.08, అన్నమయ్య జిల్లా 77.83, బాపట్ల నియోజకవర్గం బాపట్ల జిల్లాకు వచ్చేటప్పటికి 85.15, చిత్తూరుకు వచ్చేటప్పటికి అత్యధికం చాలా అధికంగా 87.07% చిత్తూరు జిల్లాకు వచ్చింది. కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి 83.84, తూర్పుగోదావరి జిల్లా 80.93, ఏలూరుకు వచ్చేటప్పటికి 83.67, గుంటూరు 78.81, కాకినాడ 80.31, కృష్ణా 84.05, కర్నూలుకు వచ్చేటప్పటికి 76.42, నంద్యాల 82.09, ఎన్టీఆర్ జిల్లా 79.36, పల్నాడు జిల్లా 85.65. ప్రస్తుతం పల్నాడు అంతా అట్టుడికి పోతోంది. ఎక్కడెక్కడైతే ఎస్పీలను మార్చినారో ఆ మార్చిన చోటనే ఈ రకమైన గొడవలు జరగటం గమనార్హం. అంటే కావాలని గొడవలు చేయటం కోసమే మార్పులు జరిగినాయా? ఎన్నికల సంఘం ప్రతిపక్షాలతో చేతులు కలిపిందా? ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే ఎందుకు ఈ రకమైనటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి? ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి వ్యవహారం. పార్వతీపురం మంజల్లో 77.0, ప్రకాశంలో 87.09, నెల్లూరులో 79.63, సత్యసాయి జిల్లాలో 84.63, శ్రీకాకుళంలో 75.59, తిరుపతి 78.63, విశాఖలో 68.63, విజయనగరంలో 81.33, పశ్చిమ గోదావరి 82.59, కడపలో 79.58. సో ఈ రకంగా కనుక మనం చూస్తే వివిధ జిల్లాల్లో జరిగినటువంటి పోలింగ్ శాతం ఓవరాల్గా మనకి దాదాపుగా 81% వరకు కూడా పోలింగ్ అయినట్టుగా మనకి వివరాల్లో తెలిసింది. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇవాళ ఓటింగ్ జరిగినటువంటి సరళి ప్రొద్దున్న 6 గంటల నుంచే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళలు, అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి లబ్ధిదారులు, వయసు మళ్ళినటువంటి వారు, అదే రకంగా దివ్యాంగులు, వీరందరూ కూడా మార్నింగ్ 6:30-7 గంటల నుంచి 7 గంటల నుంచే లైన్లలో నిలబడి ఓటు వేయాల్సినటువంటి అంత ఉత్సాహం ఎక్కడి నుంచి కనిపించింది. అదే రకంగా యువత కూడా దాదాపు లాస్ట్ టైంతో కనుక మనం కంపేర్ చేస్తే 30-32 లక్షల మంది ఎక్స్ట్రా కొత్త ఓటర్లు అనేటటువంటి వాళ్ళు దానిలో రిజిస్టర్ చేసుకున్నారు. అదే రకంగా పోస్టల్ బ్యాలెట్ ఇవాళ మనం చూస్తే 4,81,000 మంది పైచీలకు పోస్టల్ బ్యాలెట్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహించినారో వాళ్ళలో ఈ రకమైనటువంటి ఉత్సాహం కనిపించింది. చాలా ఎక్కువగా అయింది. లాస్ట్ టైం 0.6 మాత్రమే పోస్టల్ బ్యాలెట్లో వస్తే ఈ రోజున 1.4% వరకు పెరిగినటువంటి దానికి మన కారణం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు వచ్చిన తర్వాత 1,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేయడం అనేటటువంటిదే దీనిలో ఉండేటటువంటి సీక్రెట్. అంతేగాని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు, అందుకనే పెద్ద మొత్తంలో వేసినారు. వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు, పోస్టల్ బ్యాలెట్లో నిశ్చితపైన అయినటువంటి ఓటు ఎవరికి వెళ్ళిందో అనేటటువంటి జూన్ 4వ తేదీనే మనకు తెలుస్తుంది. కానీ 1,25,000 మంది పైచిలకు
సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉద్యోగాల నియామకాలు ఇవన్నీ కలిపితే కొత్తగా పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ సంఖ్యలో రావడానికి ఒక కారణం అనేటటువంటిది అది కూడా ఉన్నదని మనం గ్రహించాలి. అదే రకంగా ఉప్పెనలా పొంగొచ్చినటువంటి, అంటే దేశం మొత్తంలోనే అత్యధికమైనటువంటి పోలింగ్ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరిగింది? ఆంధ్రప్రదేశ్లో పనిగట్టుకునే మీడియా అంతా కూడా ఏదో ఒక పక్షాన చేరి విపరీతమైనటువంటి గాసిప్స్తో ఎందుకు తయారు చేసింది? అమలు కానటువంటి చట్టాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే అసలు అమలే కాలేదు, అమల్లోకి రాలేదు. ఇంకా 7,000 గ్రామాలను ఇంకా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది న్యాయస్థానాలు తలుపు తట్టారు. న్యాయస్థానం చాలా క్లియర్గా చెప్పింది, అమలు కానటువంటి చట్టం మీద ఏమి రకమైనటువంటి ఇంజక్షన్స్ ఇవ్వడానికి కుదరదని చెప్పింది. అదే రకంగా ఎవరికైనా వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా రిలీఫ్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవ్వమంది. వ్యక్తిగతంగా ఇబ్బంది రావడానికి అమలు కానటువంటి చట్టం ఏనాడైతే 2020వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపిందో అదే రోజున తెలుగుదేశం పార్టీ దాన్ని సపోర్ట్ చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అయితే చాలా ప్రముఖంగా ప్రచురించింది చాలా అద్భుతమైన చట్టం అని. కానీ ఎన్నికల నాటికి వచ్చేటప్పుడు ఎందుకు వీళ్ళు ప్లేటు ఫిరాయించినారు అనేటటువంటిది కావాల్సినటువంటి అంశం. సో ఈ రకంగా లేనటువంటి అంశాలని ప్రస్తావించినటువంటి ప్రతిపక్షం, అదే రకంగా ఉన్నటువంటి అంశాలు ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏ విభజన చట్టంలోని అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేయలేదు. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాయో తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్గా ఉండేటటువంటి రాష్ట్రంగా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుగా ఉండేటటువంటి రాష్ట్రం. అంటే అక్కడ ఉద్యోగస్తుల యొక్క జీతాలు కూడా పే చేయడానికి లేనటువంటి ఇన్కమ్ లేనటువంటి రాష్ట్రం అది, ఇవ్వలేదు. అదే రకంగా ఇప్పటికీ కూడా పోలవరానికి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ కార్యక్రమాలతో ఉన్న 58,000 కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటటువంటి ప్రాజెక్టుని ఇంతవరకు అతిగతి లేదు, కారణం బీజేపీ. అదే రకంగా కడప స్టీల్ ప్లాంట్, దెన్ విశాఖపట్నం జోన్, ఈ అనేక అంశాలు ఉన్నటువంటి ఒక్క అంశం కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించలేదు. ఎన్నికల ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏది ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదన్నటువంటి వారు ఇవన్నీ ఎన్నికల్లో ఎందుకు అంశాలు కాలేకపోయినాయి? అదే రకంగా అమరావతి అనేటటువంటిది, 3 రాజధానులు అనేటటువంటి ఇవి రెండూ కూడా ఏ రకంగా కూడా ఇష్యూ ఎందుకు కాలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అటాక్ చేయలేకపోయినారు? అమరావతి అనేటటువంటి ఇష్యూ మీదనే మేము ఎన్నికలకు వెళ్తామని లోకేష్ లాంటి వ్యక్తి పదే పదే ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో అమరావతి ఒక్కసారి కూడా ప్రస్తావన ఎందుకు రాలేదు ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలు మాత్రమే ఈ ఎన్నికల్లో అంశాలుగా అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ స్కీమ్ ఇవాళ ఎన్నికల్లో అంశమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఇవాళ అదొక అంశమైంది. ఇవాళ నవరత్నాల పథకాల్లో మేమనేటువంటి పొడి పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతానో అంతవరకు మాత్రమే నా హామీ ఉంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగూ ఇచ్చేది లేదు కాబట్టి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, అమలు కానటువంటి వాగ్దానాలు చేశారు. సో ఇవన్నీ కూడా ఎన్నికల్లో అంశాలు అయినప్పుడు మాత్రమే తరలి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ఈ అంశాల మీదనే వచ్చినారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తులో వచ్చారంటే 110 నియోజకవర్గాల్లో ఇవాళ భవితవ్యం తేలబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మహిళలు మాత్రమే ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ని ఆంధ్రప్రదేశ్లో వారి కనుసన్నల్లో మాత్రమే రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఓవరాల్గా కనుక మనం చూస్తే అర్బన్ ఓటర్ అంతా మా దగ్గర ఉన్నాడు, చదువుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్నారు, అర్బన్లో మహిళలు మా దగ్గర ఉన్నారు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు మా దగ్గర ఉన్నారు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో తేలిపోయినాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు, ఉద్యోగస్తులు, మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వయోవృద్ధులు, అదే రకంగా వికలాంగులు, వారు మాత్రమే పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేసినారు. సో వీరి యొక్క ఓటింగ్ శాతం కనుక మనం చూస్తే తప్పనిసరిగా వైసీపీ పార్టీకే ఎడ్జి ఉన్నట్లుగా తప్పనిసరిగా వారు క్లెయిమ్ చేస్తున్నారు వాడు. సో ఇది ఎంత మాత్రం ఏ రకంగా నిజం అనేటటువంటిది 4వ తేదీన మాత్రమే మనకు తెలిసేటటువంటి అంశం. ఏమైనప్పటికీ కూడా మొత్తానికి జరిగినటువంటి పోల్ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా అభినందిస్తూనే 81% వరకు పోలింగ్ జరగటం, 81.86%. కానీ మొత్తానికి నిర్ణయించేది మహిళలు, రూరల్లో ఉండేటటువంటి ఓటర్ మాత్రమే అనేటటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. 4వ తేదీన ఎవరు గెలిచినా కూడా ఏకపక్షంగా మాత్రమే గెలుస్తారు తప్పిస్తే 100 నియోజకవర్గాలకో లేకపోతే 110 నియోజకవర్గాలకో పరిమితం అయ్యే ఓటింగ్ కాదు. చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు.
ఉత్సాహవంతంగా ఓట్లు వేసినారు, ఎక్కడా కూడా నిరాశాజనకంగా లేరు. సో పెరిగినటువంటి శాతం లాస్ట్ టైంతో మనం కంపేర్ చేస్తే దాదాపుగా 2% ఓట్లు పెరిగినట్టుగా 79.45% వరకు లాస్ట్ టైం పోలైందని ఎన్నికల సంఘం డిక్లేర్ చేసింది. ఇవాళ 81.86% అంటే పెరిగింది 2%. సెఫాలజీకి ఉండేటటువంటి నియమ నిబంధనల ప్రకారం ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందో పెరిగినటువంటి ఓటింగ్ శాతం అంతా కూడా ప్రతిపక్షాలకు వెళ్తుంది అనేటటువంటిది ఒక వాదన. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది పాజిటివ్గా ఓటు జరగటం అనేటటువంటిది. మహిళలు, అనేక మంది వృద్ధులు కూడా చాలా ఉత్సాహంతో ఎవరో ఒకరిని గెలిపించాలి అనేటటువంటి దాంతో వచ్చినట్లుగానే మనకు కనిపిస్తోంది. సో ఎవరు గెలిచినా కూడా ఏకపక్షంగా జరిగినటువంటి ఓట్లో చంద్రబాబు నాయుడు గారి లాంగ్వేజ్ చెప్పాలంటే ఎవరు ఊహించినటువంటి ఫలితాలు వస్తాయన్నారు. తప్పనిసరిగా వారు కూడా ఊహించుండకపోవచ్చు. ఊహించినటువంటి ఫలితాలు మాత్రం వస్తాయనేటటువంటిది మా యొక్క ప్రగాఢ నమ్మకం కూడా.